ప్రైజ్ ద లార్డ్. పరమదేవుడు పరమ ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు అధిక మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లునుగాక. మీకు కృపయు సమాధానము మెండుగా విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. నహూము గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్య భాగము. ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. యేసయ్య మీదనే ఆనుకొని యేసయ్య మీదనే ఆధారపడి అన్ని విషయములలో యేసయ్య వైపు చూచుచు ఆత్మీయ యాత్రలో ఆత్మానందముతో ఆశీర్వాదకరముగా ఆయన ఆగమనము కొరకు ఆకాంక్షతో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియ పరిశుద్ధ దైవ జనాంగమా, మనము నిత్యము ఆరాధిస్తూ సేవిస్తూ ప్రేమిస్తున్న దేవుడైన యేసయ్య గొప్ప దేవుడై ఉన్నాడు. తన ప్రజల ఎడల మహా ఆశ్చర్య కార్యములు చేయువాడై ఉన్నాడు. ఆయన ప్రేమించిన స్వరక్తమిచ్చి సంపాదించిన తన ప్రజల కొరకు ఎంతటి ఘనమైన కార్యములైన చేయుటకు సిద్ధముగా ఉన్న దేవుడు ఆయన. యేసయ్యకే మహిమ కలుగునుగాక. యేసయ్య తన ప్రజల సంతోష సమాధాన ఆనంద ఆశీర్వాద ఆత్మీయ అభివృద్ధి కొరకు వారి జీవితంలో ఉన్న ప్రతి విధములైన అడ్డులు ఆటంకములు అవరోధాలు విరోధమైన ప్రతి క్రియలను కార్యములను అడ్డుకునే దేవుడు, నిర్మూలము చేసే దేవుడు, నివారణ చేయు దేవుడై ఉన్నాడు. అవును నా దేవుని ప్రియులారా, ఆయన నివారించే దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో నీ దుఃఖమును ఆయన నివారణ చేయును. నిజమే నా దేవుని ప్రియులారా, ఏ సమస్యలు, రోగాలు, అసమాధానం, శాపం, దరిద్రత, అవమానం, సంతాన లేమి, అపజయాలు, ఇంకా ఎన్నెన్నో కార్యములు నీ జీవిత పయనములో దుఃఖమును కలుగు చేయుచున్నవా? దుఃఖము చేత ఏండ్లు గడిచిపోవచ్చున్నవా? బ్రతుకు దినములన్నీయు కన్నీళ్లతోనే కాపురము చేయుచు కన్నీళ్లే అన్నపానములుగా మారిపోయాయా? దుఃఖము చేత సొక్కి సమస్యలిపోవచ్చున్నావా? నీ దుఃఖమునకు కారణం అది ఏదైనా నా యేసయ్య నీ దుఃఖమును నివారణ చేయును గాక. నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి నీకు ఆదరణ కలుగు చెయ్యునుగాక. నీ నోటి నిండా నవ్వును కలుగు చెయ్యునుగాక. అంగలార్పు నాట్యముగా మార్చునుగాక. నిత్య ఆనందము నీ తల మీద ఉంచునుగాక. ఇంకను నీ చెరలో నుండి ఆయన నిన్ను నివారణ చెయ్యును. ఏ పాపపు చెరలో, అపవాది చెరలో, లోకపు చెరలో, అక్రమాల చెరలో, చేతబడి చెరలో, శత్రువుల చెరలో బంధించబడి విడుదల పొందలేక బంధించబడి ఉన్నావా? నిశ్చయముగా నా యేసయ్య నీ చెర నివారణ చేసి నీకు విడుదల కలుగు చెయ్యును. ప్రతి బంధకములు తొలగిపోవునట్లు చేసి నీ బంధకములను తొలగించును. నీ పాపమును ఆయన నివారణ చేయును. ఏ పాపము చేత పట్టబడి ఇడవబడి పాపము చేత సమాధానమును కోల్పోయి పాతాళం వైపు పరిగెత్తుచున్న నిన్ను నీ ప్రతి పాపమును తన కలువరి శిలువ రక్తము చేత కడిగి నిన్ను పవిత్రునిగా చేసి నీ పాప నివారణ కలుగు చెయ్యును. నిన్ను పవిత్రునిగా మార్చును. అంతేగాక నీ బాధను నివారణ చెయ్యును. నా దేవుని ప్రియులారా, ఏ బాధలనే బంధకరంతో బంధించబడి ఉంటివో, కఠినమైన బాధల చేత కృంగిపోయి ఉంటివో, ఎటువంటి బాధలైనా నా యేసయ్య నీ బాధను చూచి నీ ప్రతి బాధను నివారణ చేసి నీ జీవితంలో గొప్ప సంతోషమును ఆయన కలుగు చేయును. కావున దేవుని ప్రియులారా, నా యేసయ్య సన్నిధిలో నిలిచి ప్రార్థించి ఆయన యందు విశ్వాసముంచి ఆయన వాక్యానుసారముగా ప్రవర్తించెదము. నిశ్చయముగా నా యేసయ్య నీ మీద దృష్టి సారించి నీకును నీ కుటుంబమునకును నీ కలిగిన సమస్తమునకును నీ ఆత్మీయ జీవితమునకు విరోధముగా క్రియ చేస్తున్న ప్రతి దానిని నివారణ చేయును గాక. ప్రార్థన. అత్యంత కృపగలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు. నీ ప్రజల ఎడల నీవు చూపుతున్న అపరిమితమైన మీ ప్రేమ, కృప, వాత్సల్యత కొరకు స్తోత్రం. వారి ఆత్మీయ జీవితానికి, కుటుంబానికి, వారి కలిగిన సమస్తమునకు విరోధముగా క్రియ చేస్తున్న ప్రతి కార్యములను నివారణ చేయాలని మీరు ఆశించారు. అవును ప్రభువా, వారి దుఃఖము నివారణ అగునట్లుగా, చెరలో నుండి నివారణ కలుగునట్లుగా, అలాగే తండ్రి వారి జీవితంలో వారి బాధ నివారణ కలుగునట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేసి కేవలం మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని మీ ప్రజలు ఇంతగా మీరు ప్రేమించుచున్నందుకై మిమ్మల్ని స్తుతించుచు యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ విరోధముగా క్రియ చేస్తున్న ప్రతి దానిని ఆయన నివారణ చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.